వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో భోజనం చేశారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్ను సందర్శించిన సీఎం మహిళా వ్యాపారుల వద్ద చేపలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుడు తానం గారి బాబు ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన సీఎం కొనుగోలు చేసిన చేపలతో వండిన చేపల పులుసును కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి జీవనోపాధి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. నమస్తే సార్. మత్స్యకారు సార్. బాబు సార్. బాబు తానంగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. పేరేంటా? గిరి. అబ్బాయి ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసారు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి. ఇంకా మరాలి కదా. ఏం సార్ చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా. ఇది సార్ నాకు నేను చిన్న పిల్లవాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చారు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటెకిల్లి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాక ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేసారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్గా చేశారు సార్ ఎన్టీఆర్ రామారావు. ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్. చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. కాలం నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. అది ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నారు సార్. ఎవడే అమ్ముతున్నావు సార్. నేను అడిగేయాలి సార్. కొంటుండారు సార్ వచ్చేవాళ్ళు. మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు? ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. అమ్ముకుంటాం. 10 రొయ్యలు, చెరువు చేప సార్. చెరువు చేపలు ఎన్ని చెరువు చేపలు సార్. అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు ఇవన్నీ చెరువు చేపలు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు. 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలు తెప్పించుకుంటాం. వేసుకుని అమ్ముకుంటాం సార్. ఒక సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీగా ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ రాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్తే అప్పుడు మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. అమ్మటానికి లేదు సార్. మాకు అమ్మటానికి లేదు సార్. ఉంటే నీడ లేదు సార్. మాకు నీడ కావి సార్. ఏం చేస్తావు సార్? ఈ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కట్ చేయమ్మా. కట్ అయ్యి నువ్వు ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా ఎంత వస్తుందమ్మా అది? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే.
చూడు ఒక 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు మీ ఇంటికి? మా ఇంటికి తీసుకురాము సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. చేయాలా లేకుంటే ఎట్లా? కట్ చేయి సార్, కట్ చేసుకుని పోదాము. కొంచెం పాటు మాట్లాడము తాత గురించి. అంతే అంతే. రమ్మా, నేను ఇస్తాను. తెచ్చుకో. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 చెప్పు సార్. ఏంటో ఇంకేం చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెం వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసుకుని వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు. ఇది కుర్తుంది. అదే అదే రా సార్. మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా, నీ పేరు ఏంటమ్మా? మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బర్రలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. అంతవరకు ఇచ్చాము. మీ ఆదాయం కూడా పెరగాలి కదా. నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం, అక్కడ సంభవం సార్. కదా ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి జీవితాల్లో మార్పు వస్తుంది? మాకు వలలు లేవు సార్. మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం మీద పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి కూడా మా వాళ్ళకు డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి రెండు ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇవి 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్కి ఇంకా ఐస్ ప్లాంట్ లో ఏంటి రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోయింది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని. అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అంటే చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. ఓకే, ఏం చేయాలి? కోట్ రండి సార్. కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తావా? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా. రూమ్ సార్. ఓకే. ఎవరు అబ్బాయి? అదే సార్. అల్లుడా? కూతురా? అమ్మా, ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సముద్రం ఒకటి పడిపోయింది సార్. 20,000 సముద్రం ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. అకౌంట్ నీ అకౌంట్ పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావా? అలవాటు అయిందా? బ్యాంక్ అంటే బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపించినప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతమూడు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తావంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసి ఏం చేస్తున్నా ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్.
ఎక్కువ వేస్తావు, అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తాం. ఎక్కువ వేస్తున్నావు. ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్, మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు, ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏంటి సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా. మీరు రండి రండి, ఎన్నో కూర్చుందామా? కూర్చోండి, కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని నిలిపేసావు. నువ్వే పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాను. నువ్వు వేటకు పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇక్కడికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా
పొలం, పడవ, ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ అంటే ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్ అనమాట. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీలు వాళ్ళతో పోతే వాళ్ళకే బోట్ అంతా లాక్కుంటారు. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, ఆడని బోట్ లాక్కోవడం. ఇంటికి వచ్చాము, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని చేసాము. వంటలంతా లాక్కుంటాము, తెల్లాలు చేసి మేము చేసేసాము. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ మా ఇంటి ముందు ఇచ్చారు సార్. ఏమ్మా చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా ఓకే తీసే కలిసి బాగా తీసుకొచ్చి రామ్మరా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. కూర్చోండి, అందరూ కూర్చోండి. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్నపిల్లాడు సార్, గాలి వానలో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొరికీలేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు ఐఎంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు, ఒక వాల్స్ అని చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్డ్ బోర్డు కొనిసి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి. ఏంటా దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. అమ్మాయి కూడా చదివించడానికి ఏం చేయాలి చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ పాపరేట్ చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ ఉద్యోగాలు. నేను ఎప్పటికప్పుడు తరగతి చెప్తాను, మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి ఓకేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి చాలా బాగా చేశాను.
చదువుకున్నామ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిందమ్మా. ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే. థ్యాంక్ అమ్మా, థ్యాంక్ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు సార్. ఇంకా చేద్దాం. సరే సార్.